జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై ఎనభై జై జై ఎనభై ఈరోజు కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పి మనం ఎప్పుడు కూడా మరి మాణిక్యపురం గ్రామం కింద 1-2 వార్డు మెంబర్లు ఇస్తే చిన్న 2 వార్డు మెంబర్లతో ఉండే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారు ఇచ్చిన పెద్ద వరం మన ఎనభైకి ఏంటంటే మన చిన్న ఊరును గ్రామ పంచాయతీ చేయడం. అందరూ ఒకసారి చెప్పట్లు కొట్టాలి. దానివల్ల ఎప్పుడైనా మనమే సర్పంచ్ అవుతాం, మనమే ఉప సర్పంచ్ అవుతాం, మనమే వార్డు మెంబర్లు అవుతాం. అధికారులందరూ కూడా మన దగ్గరికి వస్తారు. మనకు గ్రామంలో గ్రామ అధికారి ఉంటాడు. ఇది అన్నిటికంటే సాధించిన గొప్ప విజయం. సో ఇది మొదటిది. యాదమ్మ సర్పంచ్ గా, సిద్ధులు ఉప సర్పంచ్ గా, ఇక్కడ మొత్తం అక్కడ కేసీఆర్, ఇక్కడ నేను, నా తర్వాత వీళ్ళు. అక్కడ పక్కన కళ్యాణంలో ఎన్ని వచ్చినాయో 80 కూడా అన్ని. ఒక ఊరున్నదంటే ఆ ఊరికి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, తర్వాత క్రీడా ప్రాంగణము, అన్ని ఊరు అవసరాలు మొత్తం కూడా తీర్చినట్టు గ్రామ పంచాయతీ భవనంతో సహా మంజూరు చేయడం జరిగింది. ఎదగకుండానే కేసీఆర్ గారు మనకు బయటికి రోడ్డు, ఇక్కడి నుంచి ఇంటి రోడ్డు, ఇక్కడి నుంచి మనకు మాణిక్యపురం, అక్కడి నుంచి జంగాంకు, ఇటు మన లింగాల గంపు, ఇటు పోవాలంటే అంతకుముందు రోడ్డు లేని పరిస్థితి ఉండే. అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ నేను మీ ఆశీర్వాదంతో 4 సార్లు గెలిచిన. మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏం చేసినంటే, కడియం శ్రీఆర్ గారు బ్లాక్ మెయిల్ చేస్తా ఉండు, టికెట్ ఇవ్వకపోయేది ఉంటే నేను కాంగ్రెస్ పోతా అంటున్నాడు అని చెప్పేసి రాజయ్య ఆగమంటే నేను ఆగి కడియం శ్రీఆర్ టికెట్ ఇచ్చాను. ఆయనే నమ్మించి నానబోతే పుచ్చిబూరలు అయినట్టు ఆయన బిడ్డకు ఆయన ఎంపీ టికెట్ ఇస్తే పైసలు తీసుకొని అన్నం తిని కేసీఆర్ ఇంకా మంచి కడుపుని అన్నం తిని తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు 25 కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర, కొడుకు కేటీఆర్ దగ్గర 5 కోట్లు, హరీష్ రావు దగ్గర 3 కోట్లు, 33 కోట్ల రూపాయలు మూట కట్టుకున్నాడు. తెల్లారంగా రేవంత్ సంకల జొర్రి 200 కోట్లకు అమ్ముడు పోయాడు, బేరం ఆడుకొని పోయిండు. ఇలా మనమేమో ఓట్లేసిన, ఇప్పుడు మన సిద్ధించినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే వాళ్ళకి ఎన్నడూ కూడా ఓటేసిన ముచ్చట్లేదు. ఇక్కడ 80 అంటేనే బీఆర్ఎస్, ఓన్లీ కారు గుర్తు తప్ప వేరే ఓటయ్యాం. కానీ మనం అందరం ఓటేస్తే మన వాళ్ళందరినీ నిండా ముంచి ఆయన బిడ్డ భవిష్యత్తు కోసం కడియం శ్రీఆర్ గారు ఇవాళ కాంగ్రెస్ పోయాడు. పోనీ ఆ కాంగ్రెస్ ఏమైనా మంచిగున్నదా అంటే అన్ని ఎగగొట్టుడే. బోనస్ అన్నారు, ఎగ్గొట్టేసారు. రైతు రుణమాఫీ అన్నది అందరు చేయాలి. రైతు భరోసా అన్నారు, ఆనకాలం ఎగ్గొట్టిండు, ఆశంగా ఎగ్గొట్టిండు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయని ఇప్పుడు ఒకసారి వేసే కార్యక్రమం. రైతు బీమా ఇక్కడ రైతు చచ్చిపోతే 5 లక్షలు రావట్లేదు. తర్వాత రైతు రుణమాఫీ మొత్తం కాలే. రైతు బోనస్ ఎక్కడో పోయింది. భూమి లేని వాళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకు భూమి లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు 12,000 అన్నారు, అటే పోయింది. ఆటో వాళ్ళకు 1,200 అని అటే పోయింది. ఆడోళ్లకు తులం బంగారం అన్నాడు, కళ్యాణ లక్ష్యం కాదు నేను తులం బంగారం ఇస్తానని అటే పోయింది. కాలేజ్ చదివే పిల్లలకు స్కూటీ కూడా ఇస్తారని అటే పోయింది. ఇళ్ళకు మహాలక్ష్మి పేరుతోటి నెలకి 2,500 ఇస్తారని చెప్పి శ్వాస పెట్టిండు, అబ్బి అటైపోయినాయి. తర్వాత 2,000 పెన్షన్ 4,000 ఇస్తారని అబ్బి అటైపోయినాయి. కేసీఆర్ ఒక మామకి ఇస్తాడు, నేను మామకిత్తా, అత్తకిత్తా, కోడోలకిత్తా అని చెప్పేసి 4,000 8,000, కోడలకైతే 25,000, 2,500, మొత్తం 10,500 నెలకి ఇస్తా అని కదా. ఒక్క పైసా ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితులు. మొత్తం దొరికిన దానికల్లా హామీ చేసుకుంటూ పోయింది, కానీ అమలు పరిచిన పరిస్థితి లేదు. ఇప్పుడు 21 నెలలు అయింది, ఎక్కడ కూడా ఒక్క పైసేలే. కనీసం యూరియా బస్తా దొరకలేదు. 15 రోజులు 20 రోజులు లైన్ పడితే ఎకరానికి ఒక్క బస్తా కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ యూరియా పరిస్థితి ఉన్నది. లైన్లలో నిలబడి ఆడవాళ్ళంతా సొమసిల్లు పోతా ఉన్నారు. సైకిల్ మోటార్ల మీద యాక్సిడెంట్ రేట్ చేస్తా ఉన్నారు. సోమసిల్లు ఎంతో పడితే తలకాయ బట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇన్ని రకాలుగా కాంగ్రెస్ మోసం చేస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఏ ఇల్లు చూసినా ఇంట్లో మనమే ఉన్నాము, ఇంటి బయట పనులు మనమే చేసుకున్నాం, గ్రామ పంచాయతీ చేసుకున్నాం. కాబట్టి ఓటు అడిగే హక్కు ఒక బీఆర్ఎస్ వాళ్ళకే ఉన్నది. ఇలా నాకు చాలా సంతోషం ఉంది. అంతా కూడా మీరందరూ కూడా 4 సార్లు నాకు ఓటేసి నన్ను గొప్పగా గెలిపించారు. మొన్న మనం ఈ జనగామను గణపూర్ గెలిపించాలంటే ఈ 2 గెలిపించినాం, కానీ అదృష్టం కేసీఆర్ రాలే. మన దగ్గర మాత్రం గెలిచినాం. ఈయనేమో గెలిచేమైనా బయటకు వెళ్ళిపోయాడు. మన పల్లరాజేశ్వర రెడ్డి మాత్రం ఇప్పుడు మనకున్నాడు. ఏదైనా మళ్ళీ కేసీఆర్ రావాలి. ఏదైతే 2,500 అన్న 2,500, 2,000 పెన్షన్ 4,000 ఇవ్వాలంటే మళ్ళీ కేసీఆర్ వస్తేనే
ఆయన నుంచి అయితే తప్ప వీళ్ళ నుంచి అయ్యే ముచ్చట్లేదు. సో కాబట్టి ఇలా మళ్ళా పూర్వ వైభవం అంతకుముందు ఎంత గొప్పగా మన ఊరు ఉన్నదో ఇలా మళ్ళా అంతా కూడా గులాబీమయం అయిపోయింది. మొత్తం కూడా మన 80 మొత్తం కూడా గులాబీమయం అయిపోయింది. మీ అందరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు మంచికి చెడుకు కష్టానికి సుఖానికి మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. బొడ్డాయి పండుగ పూట వచ్చినా మంచిగా 4-5 ఇళ్లలో భోజనం చేస్తారు. అన్ని తిరిగిన సో ఎప్పుడు అన్ని మొత్తం ఇంటింటి చుట్టం లెక్కనే ఇక్కడికి వస్తే నాకు కాకపోతే మనం అనుకోకుండా 20 నెలలు 21 నెలల కంటే ఈ కళ్యాణ శ్రేణి గెలిపితే ఆయన అటు కాకుండా ఇటు కట్టకుండా ఆగవాగా ఉన్నాడు. ఏ పాట చెప్పాడు, ఎక్కడున్నావు చెప్పాడు, ఏమి చేయడు. మన వాళ్ళందరూ నీళ్ళ ముంచిపోయాడు. కాబట్టి తప్పకుండా కర్రలు కాల్చి వాద పెట్టాలి. మన చేతులు ఉండేది ఒక ఓటే కాబట్టి ఆ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. మళ్ళీ మనం బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మీరు రేపు ధైర్యంగా ఉండాలని తిరుకుంటూ శేఖర్ అన్న, మండల అధ్యక్షులు, వీళ్ళందరికీ పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ గత 7 సంవత్సరాలుగా మనం అప్పుడు ఎంతో అభివృద్ధి చెందినాం. ఇప్పుడు కాకపోతే ఈ 2 సంవత్సరాల్లో మనం రైతులు అనేటోళ్ళం ఇక్కడ గ్రామంలో కానీ కొంచెం వెనుకబడి చాలా ఇబ్బందులకు గురైనాం. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే ప్రతి ఒక్కరికి ఏదైనా అందుతుందని భావించి ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ లో చేయడం జరిగింది. ఎంత జరిగినా మళ్ళా కేసీఆర్ రావాలి, రాజ్యం మంచిగా ఉండాలి, రాష్ట్రం మంచిగా ఉంటుంది, కేసీఆర్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.